డైమండ్ పుషప్స్ అనేవి ట్రైసెప్ కోసం, కానీ మీరు వింతగా చేయడం వల్ల అది ట్రైసెప్లో కాకుండా మిగతా అన్ని చోట్ల ప్రెషర్ పడుతుంది. అనవసరంగా షోల్డర్ పెయిన్, ఎల్బో పెయిన్, రిస్ట్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ కాకుండా తప్పులన్నీ కరెక్ట్ చేసుకొని మంచిగా ట్రైసెప్లో పడేలాగా ఎక్సర్సైజ్ని ఎట్లా చేయాలో ఈ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు LazyMuscle. నా పేరు రోహిత్. నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. రా, పర్లేదురా. LazyMuscleకి డైమండ్ పుషప్స్ చేస్తూ ఉంటే ట్రైసెప్లో అసలు ప్రెషర్ పడట్లేదంట. చాలా తప్పులు చేస్తుండొచ్చు అని అంటే ఇట్లాంటి తప్పులన్నీ కూడా చాలామంది చేస్తూ ఉంటారని చెప్పేసరికి కొంచెం కూల్ అయ్యి తప్పులన్నీ ఫిక్స్ చేసుకుందామని వచ్చినారు. ఈ తప్పులన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్ ఫామ్తో డైమండ్ పుషప్ని ఎట్లా చేయాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అట్లే వీడియో ఎండ్లో ఈ తప్పులన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత LazyMuscleకి ఎన్ని డైమండ్ పుషప్స్ వస్తాయో చూద్దాం. చలో లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక 2-3 రెపిటేషన్లు చేసిన తర్వాత అసలు ఏంది, ఎక్కడెక్కడ ఏమేమి కరెక్షన్స్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక 2-3 రెపిటేషన్లు చేయి LazyMuscle. 1 2 3. ఓకే, స్టాప్. ఈ అప్పర్ బాడీ చోట అసలు చాలా కచరా ఉంది. లోవర్ బాడీ కూడా అంతే ఉంది. లోవర్ బాడీ నుంచి అప్పర్ బాడీ వరకు నీట్గా కరెక్షన్స్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఫస్ట్ ఫీట్ అంటే పాదాల దగ్గర రెండు విషయాలు. అక్కడ కాళ్ళని దగ్గరకైనా పెట్టచ్చు, కాళ్ళని దూరమైనా పెట్టచ్చు. ఒకవేళ కాలు దగ్గర పెడితే కష్టమవుతుంది, కాలు దూరం పెడితే ముందు పొజిషన్ కన్నా కొంచెం ఈజీ అవుతుంది. అక్కడ కాళ్ళు అయిపోయినా ఇప్పుడు నీస్ కూడా అట్లా బెండ్ అయ్యి ఉండొద్దు, నీస్ స్ట్రైట్ ఉండాలి. ఈ నడుము అయితే మరీ దారుణంగా ఇట్లా కొలంబస్ లాగా ఉంది. ఈ నడుము అస్సలు అట్లా కొలంబస్లా ఉండద్దు, నడుము కూడా స్ట్రైట్గా ఉండాలి. కాళ్ళు, నీస్, నడుము స్ట్రైట్గా ఉండాలి. అది అయిపోయిన తర్వాత అప్పర్ బాడీ చోట ఈ డైమండ్ పుషప్స్ కాబట్టి ఇట్లా డైమండ్ పుషప్స్ ఈ స్టాండ్స్లో పెట్టిన తర్వాత చెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ పొజిషన్ పైకి తీసుకొని రావాలంటే మీ కిందికి చూస్తే చెస్ట్ కిందనే ఈ హ్యాండ్స్ ఉండాలి. ఓకే, ఇట్లా ఉన్న తర్వాత ఇది స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ నుండి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడే కానీ ఓన్లీ కిందికి, చెప్తున్నా విను LazyMuscle, ఎప్పుడే కానీ కిందికి రాకూడదు, ముందుకి అండ్ కిందికి రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత అక్కడ ఒక సెకండ్ ఆగి చెస్ట్ దానిపైన ఒక సెకండ్ ఆగి మళ్ళీ సేమ్ అట్లే పైకి. ఎందుకు ఆగం, వెయిట్ నో. అక్కడ కింద నుంచి మళ్ళీ పైకి అండ్ స్లైట్గా వెనక్కి రావాలి. ఇప్పుడు మొత్తం కంబైన్ చేస్తే ముందుకి అండ్ కిందికి, అక్కడ ఉన్న తర్వాత ఒక సెకండ్ ఆగి పైకి అండ్ స్లైట్గా వెనక్కి. ఇట్లా చేస్తే ఒక రెపిటేషన్ అయిపోయింది. ఇప్పుడు తప్పులన్నీ కరెక్ట్ చేసుకున్నాం కదా, నార్మల్ ఫామ్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని రెపిటేషన్స్ వస్తాయో చూద్దాం. మీ ఇష్టం, ఎన్నన్నా రాని పర్లేదు, ఎన్ని వచ్చినా పర్లేదు. ఇంకా నేను పోతున్నా. ముందంతా ఎప్పుడు చాలా ఆగమాగం చేస్తుండే, అంతా ట్రైసెప్లో కాకుండా అన్ని చోట్ల ప్రెషర్ పడుతుండే. కానీ ఒకటి మాత్రం తెలుసు, ముందు ఎన్నైతే రెపిటేషన్ చేస్తున్నానో దానికన్నా చాలా తక్కువ చేసిన. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీ విత్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్లే ఇంకా ఏ ఎక్సర్సైజ్ని కవర్ చేయాలో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మంచి మసిల్ మాస్ కోసం రోజు మొత్తం ఏం తినాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని క్లిక్ చేయండి. ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.